ఏంట్రా మా అయ్య అమెరికాలో ఏంటి ఇంతగానో ఎండలు కొడుతున్నాయి మన ఇండియా మాదిరిగా. అందుకని తలకాయ నొచ్చి ఏం చేయాలో అర్థం కాక అలాగా డోర్ ఓపెన్ చేసి కార్ తీసి అలాగా వైన్ షాప్ కొట్టాను. వైన్ షాప్ కూడా మన ఇండియా మాదిరిగా గల్లీకొక వైన్ షాప్ గల్లీకొక పాన్ షాప్ ఉండదు మా అయ్య ఇక్కడ అమెరికాలో నీకు మినిమం 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు అలా వెళ్ళాల్సి వస్తుంది. మా ఇంటి నుంచి మాత్రం 5-6 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆగే కార్ డోర్ తీసాను లేదో ఈటువే తాకినట్టు అనిపించింది మా అయ్య. అందుకని దబ 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 వైన్ షాప్ లో కొరికాను మా అయ్య. ఈ వైన్ షాప్ ఎవరిదో తెలుసు, మీరు షాక్ అవుతారు. ఈ వైన్ షాప్ అనేది మనం పంజాబ్ వాళ్ళది మా అయ్య. ఇలాగే వెళ్ళేసి బీర్లు తీసేసుకున్నాం మా అయ్య. మన ఇండియా మాదిరిగా మనం బీర్లు ఇవ్వరు మా అయ్య. మనమే వెళ్ళి డిమార్ట్ లో ఎలా కొంటామో సామాను అలా బీర్లు తీసుకొని అలాగే వెళ్ళి బిల్ చేపియాలి. కానీ నేను బిల్ చేపించడం మర్చిపోయా మా అయ్య అని సీదా బీర్ తీసుకుని అలా వెళ్తుంటే వాడు మళ్ళీ పిలిచాడు, అరే ఏంటన్నయ్యా నువ్వు బిల్ మర్చిపోయావు పే చేయడం అని. అలా వెళ్ళి మళ్ళీ పే చేసేసి రిసిప్ట్ తీసుకొని మళ్ళీ వచ్చేసాను మా అయ్య ఇంటికి వచ్చాక బయట కోసం తాగితే ఉంటాను, అమ్మో ఇటు వైపు తాగి చనిపోతాను. అందుకని భయం అయ్యి కార్ లోపల పెట్టేశాను మా అయ్య. బీర్ మాత్రం మా అయ్య ఎండాకాలంలో బీర్ ఒక్కటి వేసి ఇంత అన్నం తిని పడుకుంటే ఎలా ఉంటది. మీకు కూడా ఇటు వైపు తాగితే మీరు కూడా బీర్ వేయండి మా అయ్య.